వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సైకిల్ యాత్ర చేపట్టారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి కొలనపాక సోమేశ్వర ఆలయం వరకు సైకిల్పై ప్రయాణించారు. మార్గ మధ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేసి లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పెట్రోల్ ధరల నిరసనగా నెల రోజుల పాటు సైకిల్, ఎలక్ట్రిక్ బైకులపైనే పర్యటిస్తానని తెలిపారు. అంటే ఈ రైతులకు ల్యాండ్ అలాట్ ఎందుకు? భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ ముగియగానే మోడీ నిజ స్వరూపం బయటపడ్డది. ఎలక్షన్ జరిగేంత వరకు భారతదేశంలో ఎలాంటి రేట్లు పెరిగాయని చెప్పి మాట ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు దండుకొని సార్ పేరు మీద ఎలక్షన్లలో ఓట్లన్నీ తీసేసి ఇవాళ ఒక అప్రజాస్వామ్యంగా మోడీ గారు భారతదేశంలో పాలన చేస్తున్నాడు. మరి ఎలక్షన్లో ముంగట ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన ఒక మాట. ఎన్నికలు ముగిశాయి కాబట్టి ఇంధనం ధరణ పెంచి ఒప్పందాలు అక్కడ కేంద్రంలో మోడీ పేదోళ్ళ నడ్డి విరిసే విధంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర సరుకులు పెరిగి పేదోడు కొనలేని పరిస్థితి. మరి ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ అధిక ధనిక రాష్ట్రంగా, కేంద్రానికి ట్యాక్స్ కట్టే రాష్ట్రంగా తెలంగాణ ఉంటే మరి తెలంగాణకు మొండిచే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సహకారంతో, పెద్దలు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఇక్కడ గంధమల్ల నింపుకొని సుమారు 100 చెరువులు నింపి గోదావరి నీళ్లను గంధమల ద్వారా, బిక్కేరు ద్వారా గలగల పారుతూ అడ్డగూడూరు, మోత్కూరు, తుంగతుర్తి దాటిపోతుంటే రైతులు సంతోషంగా వేల కొద్ది బస్తాలు ఎక్కువ పండినాయి. కాబట్టి కొనుగోలులో కొంత ఆలస్యమైన ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడొద్దు. మార్కెట్లో కానీ, ఐపీఐ సెంటర్లో కానీ, పిఎస్సి వరంగల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన వారిని దళితరత్న అవార్డులతో ఘనంగా సత్కరించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి మాలాధారణ నిర్వహించారు. జిల్లా అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కడారి కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ వారంలో విగ్రహ శుద్ధి, మాలాధారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనలు ప్రజల్లోకి వెళ్లేప్పుడు ఆయన కలలు సాకారం అవుతాయని తెలిపారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. ఈరోజు వరంగల్ జిల్లా అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా నా పేరు కడారి కుమారు. ప్రతి నెల 3వ వారంన వరంగల్ మున్సిపాలిటీ అంబేద్కర్ విగ్రహానికి మాలాధారణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పురస్కరించుకొని మన యొక్క దళితులకు, మన యొక్క పెద్దలకు అంబేద్కర్ దళిత అవార్డు వచ్చినందుకు వారికి, మా పెద్దలకు అందరికీ సుత ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, దయచేసి ప్రతి ఒక్కరు ఎవరున్నా వీలు పడినా పడకున్నా ప్రతి నెల 3వ వారంన ఇక్కడ అంబేద్కర్కు మాలధారణ కార్యక్రమం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు పాల్గొని ఆ అంబేద్కర్ దేవునికి నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను. జై భీమ్. అవార్డు ఎందుకు ఇస్తారు అసలు? అంబేద్కర్ ఆశయాల. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని చించోడ పిహెచ్సిలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ సంధ్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గ్రామంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. హెల్త్ ఎడ్యుకేటర్ జె శ్రీనివాసులు మాట్లాడుతూ డెంగ్యూ వైరల్ జ్వరం ఏడిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవడం, ట్యాంకులు మూత పెట్టడం, పాత టైర్లు తొలగించడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శుభ్రమైన ఇల్లు ఆరోగ్యకరమైన కుటుంబం. శుభ్రమైన ఇల్లు, శుభ్రమైన ఇల్లు, శుభ్రమైన ఇల్లు. డెంగు దోమను తరిమేద్దాం, ఆరోగ్యంగా ఉండేద్దాం. డెంగు దోమను తరిమేద్దాం, డెంగు దోమను తరిమేద్దాం, డెంగు దోమను తరిమేద్దాం. ఆరోగ్యకరమైన కుటుంబం, శుభ్రమైన ఇల్లు. దోమలపై దండయాత్ర. దోమ పుట్టరాదు, దోమ పుట్టరాదు, దోమ పుట్టరాదు, పుట్టరాదు, దోమ పుట్టరాదు. దోమ కాటు వద్దు, దోమతరం వద్దు, దోమ కాటు వద్దు, దోమ కాటు వద్దు, దోమ కాటు వద్దు.
దోమలపై నిర్మల్ జిల్లా సోఫీనగర్ సాంఘిక సంక్షేమం గురుకుల పాఠశాలలో విద్యా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచుతాయని ఆయన తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు కళల్లో కూడా రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. చదువుకోవాలి, ఇంకా టైం ఉంటే, ఇంకి టాలెంట్ ఉంటే, నాకు అంతా రాదు, ట్రిపుల్ టాలెంట్స్ కూడా ఉంటాయి. మ్యాథ్స్లో కూడా బ్రిలియంట్ ఉంటారు, పెయింటింగ్లో కూడా బ్రిలియంట్ ఉంటారు. సో ఎక్కడ కూడా అమ్మ కానీ నాన్న నేను ఫ్యూచర్లో ఆర్టిస్ట్ అవుతానని చెప్తే మీరు డిస్కరేజ్ చేయవద్దు. ఆర్టిస్ట్ కానీ సాంగ్ రైటర్ కానీ మన డాన్సర్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. నాకు తెలిసి ఇట్లాంటి రంగంలో అయితే నార్మల్ చదువు కంటే ఎక్కువ జాబ్స్ కూడా ఉన్నాయి అండ్ సాలరీ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒక ఎనిమేషన్ ఆర్టిస్ట్ మనకి కావాలంటే అంత ఫాస్ట్గా దొరకదు. హైదరాబాద్లో లక్ష రూపాయలు నెలకి శాలరీ ఇస్తున్నటువంటి అక్కడ కంపెనీస్ ఉన్నాయి. కేవలం వాళ్ళు మంచి ఆర్టిస్ట్ కానీ ఎనిమేషన్ చేసే వ్యక్తులని వాళ్ళు రిక్రూట్ చేస్తారు. సో జస్ట్ టు సమ్మరైజ్, మన పెయింటింగ్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, మనం క్రాఫ్ట్ కూడా చేస్తాము. అట్లాంటి ప్రతి ఒక్క రంగంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. వాహనాలకు తాళ్లు కట్టి లాగుతూ రిక్షాలపై గ్యాస్ సిలిండర్లు పెట్టి ర్యాలీ నిర్వహించారు. మోడీ హఠావో అంటూ నినాదాలు చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ్ సారథి మాట్లాడుతూ ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలను మోసం చేసిందన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. ధరలు తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే ఎన్నికైన తదుపరి ఈ ప్రభుత్వం గ్యాస్ పైన, డీజిల్, పెట్రోల్ పైన, సిఎన్జి పైన ధరలు పెంచుతాయని చెప్పి ఆనాడు ప్రతిపక్షాలుగా మేము చెప్పి వ్యాపారులు, హోటల్లో పనిచేసే కార్మికులకు పని లేకుండా పోతా ఉన్నది. ధరలు పెరిగిపోయినాయి, ఇబ్బంది మేరగా పెరిగిపోయినాయి ఇప్పటికే గ్యాస్ వల్ల. అదే పెట్రోల్, డీజిల్ పెరగడం వల్ల ఇవాళ నిత్యావసర సరుకుల ధరలు ఇప్పటికే పెరిగిపోయినటువంటి వాటన్నిటి కూడా ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇనుము ధర పెరుగుతా ఉంది, సిమెంట్ ధర పెరుగుతా ఉంది, ఇసుక ధర పెరుగుతుంది, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. వెహికల్ పెట్టి, అదేవిధంగా రిక్షా సిలిండర్లు పెట్టి వినూత్నమైన ప్రదర్శన నిర్వహించాం. ఎందుకంటే ఈ ప్రజలు అనుభవించే బాధ రేపు 27 వల్ల మరిన్ని ధరలు పెరిగి ఈ దేశ ప్రజలు అదొక పాలు కాబోతున్నటువంటి దశ ప్రజలు గమనించాలి. బీజేపీ సంబంధం ఉన్నదని ఎట్లా చెప్తున్నారో ఒకసారి పునరాలోచించుకోవాలి. మోడీ అట్ట ఫ్లాప్ అయిండు. ఈ దేశంలో ప్రజలకు సొమ్మును మరి గుంజుకోవడం కోసం, జేబులు ఖాళీ చేయడం కోసం మాత్రమే మోడీ సర్కార్ పనిచేస్తుంది. తన సహజ మిత్రులైనటువంటి అదాని అమ్మినల కోసమే, కార్పొరేట్ కంపెనీల కోసం పనిచేస్తుంది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. పెంచిన ధరలు తగ్గించేంత వరకు ప్రజలు రోడ్ల మీకు రావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. వనపర్తి జిల్లా మదనాపురం మార్కెట్ యార్డులో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు వరిని ఆరబెట్టి యార్డులోనే నిల్వ ఉంచారు. అయితే ఆకస్మికంగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసి పాడైపోయింది. నెల రోజులుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెబుతున్నా సక్రమంగా ధాన్యం కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర, బోనస్ వస్తాయని ఆశించిన రైతులకు నష్టాలే మిగులుతున్నాయని వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నమస్కార్ అట్లా ఉండే
రైతు కావా భూమి అమ్ముకో. మల్కజ్గిరి జవహర్ నగర్ పరిధిలో వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడిన నేపాల్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కౌకూర్లో అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీమోహన్ ఇంట్లో జరిగిన దోపిడీ కేసును ఛేదించి 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పని మనిషిగా మహిళను ఇంట్లో చేర్పించి పుట్టినరోజు వేడుక పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన నిందితులు వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి చేతులు కాళ్లు కట్టేశారు. అనంతరం 60 తులాల బంగారం, 15 కిలోల వెండి, డాలర్లు, మొబైళ్లు దోచుకెళ్లారు. కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాళ్ళు దొరకకపోవడం వల్ల ఏది కూడా అది అండర్గో కాకపోవడం, వీళ్ళు వాళ్ళ పిల్లలందరూ కూడా అవుట్ సైడ్ కంట్రీ ఉండడంలో వాళ్లకు లోకల్ డొమెస్టిక్ హెల్ప్ ఇక్కడి వాళ్ళు దొరకకపోవడం వల్ల ఒక ఏజెంట్ సహాయంతో గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళు నేపాలీ వర్కర్స్ ని హైర్ చేసుకుంటున్నారు. ఎవరో చాలా బాగా మమ్మల్ని చూసుకుంటున్నారు అన్న ఒక భావన కలిగించేంత వరకు ఉన్నారు. నేను చెప్పినట్టు 8:30 నుండి 5 మంది అక్యూజ్డ్ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ అన్నోన్ ఇంటాక్సికేటింగ్ పాయిజనస్ సబ్స్టెన్స్ మురళీమోహన్ గారికి అడ్మినిస్టర్ చేసిన తర్వాత వాళ్ళని బెడ్రూమ్ లో కట్టి పడేసి గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక 60 తులాలు, సిల్వర్ ఆర్టికల్స్ ఒక 15 కిలోలు, 2 మొబైల్ ఫోన్స్, డాలర్స్ ఒక 3000 క్యాష్, ఇతర ఆర్టికల్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళు ఈ అఫెన్స్ కమిట్ చేసిన తర్వాత ఒక ఆటో రిక్షా తీసుకొని ఆ గల్లీ ఎండింగ్ ఒక 2 వెయిట్ చేస్తారు. వీళ్ళ స్కూటర్ మీద ఒక కపులు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆటోలో బయలుదేరి వెళ్ళిపోతారు. ఈ స్కూటర్ వాళ్ళు వెళ్ళిన తర్వాత యాప్రాల్ చౌరస్తా దగ్గర దాన్ని అబాండన్ చేస్తారు. వీళ్ళ ఫోన్స్ వాళ్ళే తీసుకెళ్లిపోతారు. తర్వాత మాకు క్లూస్ టీమ్ చక్కగా పనిచేయడం వల్ల ఇమీడియట్ గా ఛాన్స్ ప్రింట్స్ రావడము, వాళ్ళు ఎవరో దొరకడము మాకు ఒక రకంగా క్లూస్ లభించినట్టు అయింది. ఇంకా 1 నిమిషం కూడా రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమం భక్తి, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. పరిసరాల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో హిందూ బంధువులు కుటుంబం సమేతంగా పాల్గొన్నారు. భజనలు, జై శ్రీరామ్ నినాదాలతో గ్రామం మార్మోగింది. ముఖ్య అతిథులు రాధాకృష్ణ మనోహర్ దాస్, అన్నదాన సుబ్రహ్మణ్యం, ఆశా జోషి సనాతన ధర్మ పరిరక్షణపై ప్రసంగించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, హరినామ సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. అలాగే మామూలు ఖర్చు, దానికి చుట్టూ రెడ్ కలర్ తో ఒక లైన్ లేదా ఏదైనా ఫ్లవర్ లాగా ఉండేది, రెడ్ ఆర్ బ్లాక్. అది పెద్ద మన లైఫ్ లో గొప్ప రిచ్ అన్నట్టు. ఒక గది ఉండేది అలా, మిగిలినవి పేడతో అడుక్కునేవాళ్ళం. అయితే ఈ యజమాని వీడు వచ్చేసాడు, నన్ను పట్టుకుంటాడు, టెన్షన్, వెళ్ళిపోవచ్చుగా, వెళ్ళలేదు. ఎందుకంటే చెప్పండి, చెయ్యి రావట్లే. ఎందుకు రావట్లే? ఆ చేతులు ఏమున్నాయి? శనగలు. అసలు చేత అది బంధింపబడింది. అలాగే మన ఆడపిల్లలు కూడా అక్కడ ఏదో శనగలో అక్కడ వగలో, దానివల్ల మన ఆడపిల్ల మానవ ప్రాణం కూడా కోల్పోతుంది. అలా కేవలం వనపర్తి జిల్లాలో కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వడ్లపై వేసిన కవర్లు గాలికి ఎగిరిపోవడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. చేతికొచ్చిన పంట కళ్ల ముందే పాడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలు, హమాలీల సమస్యలతో నెల రోజులుగా ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లర్లు తరుగు పేరుతో అదనపు కోతలు పెడుతున్నారని వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలను కోరుతున్నారు. బాను, మా ఊరు చిట్యాల. ఇప్పటికి మేము చేను కోసి కూడా దాదాపు ఒక 1 month దాకా అవుతుంది. అది కాంటా చేయడానికి ఒక 15 days పట్టింది. 15 days తర్వాత కూడా కాంటా చేసినా కూడా సంచులు అట్లే ఆగిపోయినాయి. ఆ సంచులు ఈ రోజు వర్షానికి బాగా మొత్తం నానిపోయినాయి కింద.
అది ఖచ్చితంగా సంచులు ఎత్తాలే. మా ఒక్కరివే కాదు, మార్కెట్ లో చాలా మంది రైతులు అట్లే మిగిలిపోయినాయి. వర్షానికి చాలా నష్టపోతున్నాడు రైతు. అందరు గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా సహకరించి ఎమ్మెల్యే గారు కానీ మన కలెక్టర్ గారు కానీ వచ్చి స్పందించి ఈ మార్కెట్ కూడా మొత్తం మన దాంట్లో పొట్టు శాతం కూడా కొంచెం తేమ శాతం పొట్టు శాతం అనేటివి ఉంటాయి. దాంట్లో వేస్టేజ్ కూడా ఉంటుంది కొంచెం. ఆ వేస్టేజ్ గవర్నమెంట్ అలవెన్స్ ఇచ్చింది. ఆ వేస్టేజ్ ఇంత ఉండాలి అని, ఇంత పర్సెంటేజ్ ఉన్నా కూడా ఏం కాదని. ఆ పర్సెంటేజ్ కూడా ఉండనిస్తారు వాళ్ళు మిల్లర్స్. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. అయితే ఈ వర్షంతో అయితే జర పెద్దగా డ్యామేజ్ కాలేదు, కానీ ఇంకా మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ పెద్ద వర్షం కానీ వస్తాయి మాత్రం భారీ మొత్తంలో రైతులు చాలా నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ సహకరించి పెద్దలు అధికారులు మొత్తం గవర్నమెంట్ వాళ్ళు చూసి సెర్చ్ చేసి ఎక్కడ సరుకు ఎక్కడ ఎత్తితే బాగుంటుంది అనేది వాళ్ళు ఆలోచన చేసి ఇమ్మీడియట్ గా సరుకు ఎత్తాలని. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట సహకార సంఘం వద్ద ధాన్యం తూకం వేయడంలో జాప్యం జరుగుతుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా ధాన్యం కుప్పలు పోసి ఉన్న హమాలీలు లేకపోవడంతో తూకం ప్రక్రియ నత్తనడకన సాగుతోందని వాపోయారు. రోజుకొకసారి లారీ కూడా పూర్తిగా తూకం వేయడం లేదని రైతులు తెలిపారు. ముందస్తు ప్రణాళిక లేకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సహకార సంఘం చైర్మన్ అరికి రమేష్ ను నిలదీశారు. 2 రోజుల్లో అదనపు హమాలీలను ఏర్పాటు చేసి తూకం వేగవంతం చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు అధిగంతం ఉంది, అధిగంతంలో వెళ్ళి లోపల సిగ్నల్ లేకుండా నింపుకుంటారు. ఇప్పుడు కొంచెము ఈ కొనుక్కోకుండా వాళ్ళు లోపల నిన్న 3 లారీలు నిండి ఇచ్చినందుకు దాని నంబర్లు ఒకసారి ఇచ్చారు. అది సరే నేను రాకముందే కేటాయించి. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు, నిష్ణాతులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటలు, పాటలు, డాన్స్, పెయింటింగ్ వంటి రంగంలోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు. 10వ తరగతి, ఇంటర్ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులను నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. either government service or ఏదో ఒక ఐటీ ఉద్యోగం. కానీ ఇప్పుడు అయితే చాలా డైవర్సిఫైడ్ అయిపోయింది. ఇప్పుడు స్పోర్ట్స్ లో కూడా అంతనే మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో కేవలం డాక్టర్, ఇంజనీర్ కి పరిమితి కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10-20 ఫీల్డ్స్ లో మనం చేసుకోవచ్చు. అదే కాకుండా ఒక ఫీల్డ్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత వేరే ఫీల్డ్ లో ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చు. ఫ్యూచర్ లో మీకు ఒకవేళ ఇష్టం కానీ టాలెంట్ ఉంటుంది. సో నా కేసులో నేను ఐఐటీలో 4 years ఇంజనీరింగ్ చేసిన తర్వాత స్టార్టింగ్ కోసం ఇక్కడికి వచ్చాను. ఒకవేళ రాకపోతే ఐ కుడ్ హావ్ కంటిన్యూడ్ ఇన్ ప్రైవేట్ జాబ్. So next 2 years, in fact next to us 8 to 10 years, everything needing vision ఉంది. అది ఆర్టిస్ట్ అవార్డ్. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు.
మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. వివేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. దీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాట్ అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లేస్ లోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ లర్నింగ్ ఇస్ ఫన్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర కీలకమని, వారిని గుర్తించేందుకు జీవో నంబర్ 679 ద్వారా కేకే కమిటీ ఏర్పాటు చేయడం హర్షణీయమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఎప్పటినుంచో ఉద్యమకారులకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు. శుభదినం. ఎందుకంటే ఏదైతే ఆ రోజు గవర్నమెంట్ పెట్టిన మేనిఫెస్టోలో మమ్మల్ని గుర్తించి వాళ్ళ మాకు కమిటీ వేసింది. ఏ రోజైతే రేవంత్ అన్న చెప్పిన మాట మేము నిలబడ్డాడో ఈ రోజు అది మాకు కళ నెరవేరింది. కావున మేమంతా ఈ రోజు మనస్ఫూర్తిగా మల్కగిరి కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఉద్యమకారులందరం కూడా పాలాభిషేకం చేసుకున్నాం. అట్లనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు మైనంపల్లి అన్న మా ఉద్యమకారులని మనసులో పెట్టుకొని గుండెలో పెట్టుకొని చూసుకుంటూ సంవత్సరానికి దళిత బంధు అప్పుడు కూడా ప్రతి ఒక్క ఉద్యమకారులని ఎవరు కష్టంలో ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించి ఇచ్చిన ఘనత ఆ రోజు మైనంపల్లికి దక్కింది. అదే ఘనత ఈ రోజు కూడా ఈ మల్కాజ్గిరిలో రేపు ప్రతి ఉద్యమకారికి ఎవరైతే ఉద్యమాలు చేసిరో వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళని గుర్తించి వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి మా అందరు ఉద్యమకార కుటుంబానికి టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అంశం ఏంటంటే ఎవరెవరైతే ఉద్యమాలు చేశారో తిండి లేక, తికాన లేక, ఎండనక, వాననక పిల్లలు ఏదైతే 5 man కమిటీ ఉందో ఆ కమిటీకి ఇచ్చి దాన్ని ఫైనల్ గా చేస్తాయని చెప్పి కోరుకుంటున్నాము. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో ఆవుల చోరీ ఘటన కలకలం రేపింది. ఒకే రాత్రిలో 4 రైతులకు చెందిన 8 పాడి ఆవులను దుండగులు ఎత్తుకెళ్లారు. పోచమ్మగడ్డ, తాండా, గోండాల, బండోనిపల్లి గ్రామాలకు చెందిన రైతులు పాడి పశువులపైనే ఆధారపడి జీవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజుల క్రితం పుట్టిన దూడలను వదిలి ఆవులకు దొంగలు తీసుకువెళ్లారని వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ యుగంధర్ రెడ్డి సూచించారు.
వ్యవసాయం మీదనే చేసి బతకడం మా సొంత భూమి కూడా కాదు, మేము వ్యవసాయంకి కౌలు చేసి బతకటం. వ్యవసాయం మీదనే చేసి బతకడం మా సొంత భూమి కూడా కాదు, మేము వ్యవసాయంకి కౌలు చేసి బతకటం. ఎటువంటి డబ్బులు మా ఆవులను దొంగలించిపోయారు. మాకు ఎటువంటిది ఏం లేకుండా కానీ మా ఆవులు మాకు దక్కటట్టు చేయాలి సార్. దయచేసి మా ఆవులను మాకు దక్కటట్టు చేయాలి సార్. సుమారు వెందన నుంచి బైరాపూర్ రూట్లోనే 8 ఆవులు దొంగలించబడ్డారు. 4 రైతులు ఉన్నాము. ఆ 4 రైతుల స్టెప్ బై స్టెప్ బులోరనో మరి డిసమ్మో ఏం తీసుకెళ్ళి తెలియదు మాకు. 4 రైతులు 2 ఆవులు తీసుకుపోయారు. దాని కొరకు ఇప్పుడు పాల్గొండి బతుకుతున్నాం. మాకు న్యాయం చేయాలి. ఆవులు 4 దూడలు తీసుకుపోయారు. రాత్రి పండుకున్న సమయంలో 2 తీసుకెళ్ళారు. ఎన్ని మొత్తం 8 ఆవులు దూడలు మెదడు నుంచి బైరాపూర్ వెళ్ళే రోడ్లో 9 ఆవులు తీసుకెళ్ళారు. మాకు బండంకి వెళ్ళి వెళ్ళామనుకుంటా 2 ఆవులు రాత్రి తీసుకుపోయారు. తెలియని వ్యక్తులు ఇంతే, ఇంకేం అనేది తెలియదు మాకు. న్యాయం చేయాలి. నిర్మల్ జిల్లా ఖానాపూర్కు చెందిన బొమ్మేన మౌనిక హత్య ఘటనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. భర్త అత్యంత క్రూరంగా హత్య చేశాడని ఆరోపిస్తూ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బంధువులు, స్థానికులు మౌనికకు నివాళులు అర్పించిన మౌనం పాటించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మహిళలపై జరుగుతున్న దారుణాలు అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 9వ తారీఖున మౌనికను తన కట్టుకున్న భర్తే అత్యంత పాశవికంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి చాకచక్యంగా డెడ్ బాడీ దొరికినాక వెంటనే 24 గంటలలో స్పందించి భర్తే హంతకుడని చెప్పేసి నిరూపించి వెంటనే అరెస్ట్ చేసినటువంటి పోలీసులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి హత్య చేసినటువంటి నిందితుల్ని సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేసి శిక్షించడం ఆనందదాయకమే. కానీ అత్యంత క్రూరంగా చంపినటువంటి భర్త ఎవరైతే ఉన్నారో అరుణ్ని కఠినమైనటువంటి శిక్షలు పెట్టి ఉరి తీయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఆ మౌనిక తల్లిదండ్రులకి కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఏదైనా న్యాయం చేయాలని చెప్పేసి. వనపర్తి జిల్లాలో యూత్ అండ్ స్పోర్ట్స్ వారోత్సవాల సందర్భంగా 2K రన్ ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, అదనపు ఎస్పీ రాజేష్ మీనా జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలురా జూనియర్ కళాశాల మైదానం నుంచి పాలిటెక్నిక్ కళాశాల వరకు జరిగిన రన్లో అధికారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలని, ఫిట్నెస్ను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం బాక్సింగ్ స్పోర్ట్స్ క్యాంపును ప్రారంభించారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో టుడే వి ఆర్ ఫస్ట్ డే ఆఫ్ స్పోర్ట్స్ వీక్. ఈ రోజు నుంచి మనకి స్పోర్ట్స్ వీక్ ఉంటుంది, ఒక వారం రోజులు. దాంట్లో 99 డేస్ ప్రోగ్రాంలో భాగంగా వేరియస్ యాక్టివిటీస్ మనం చేసుకుంటూ ఉంటాము. మన టౌన్లో కూడా ఈ ప్రాంతంలో మనం సమ్మర్ క్యాంప్స్ ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ 1 crores మీద గవర్నమెంట్ దృష్టి చాలా పెద్దగా ఉంది. ముఖ్యంగా స్పోర్ట్స్ చైర్మన్ గారు, మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు కూడా మన జిల్లా నుంచి ఉన్నారు కాబట్టి ఈసారి సీఎం కప్లో కూడా మన జిల్లా నుంచి పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉంది. మీరందరూ కూడా ఈ స్పోర్ట్స్ ని మన లైఫ్ లో ఒక భాగంగా చేసుకొని, ఇందాక అడిషనల్ ఎస్పీ గారు, డివైఎస్ గారు చెప్పినట్టు ఇది కేవలం ఒక హాబీలా కాదు, మన ఫిట్నెస్ కి కూడా చాలా ఇంపార్టెంట్. మనం శారీరకంగా బాగుంటే మెంటల్ హెల్త్ కూడా మనకి చాలా మంచిగా ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.